హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్రోకలీ ఫ్రైని ఎలా టేస్టీగా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బ్రోకలీని కట్ చేసుకొని ఇలా పసుపు, వాటర్, సాల్ట్ వేసుకొని వేడి చేసుకొని బ్రోకలీ ముక్కల్ని ఇందులో వేసుకొని 2 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత తీసి కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ధనియాలు 1 స్పూన్ వేసుకోవాలి, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రోకలీ తినడం వల్ల రిచ్ కాల్షియం ఉంటుంది, ఇంకా కొలెస్ట్రాల్కి కూడా చాలా మంచిది. షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి వాటికి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఈ బ్రోకలీని తింటూ ఉండాలి. ఇప్పుడు వాటిని చల్లారనివ్వాలి. ధనియాలు, జీలకర్రని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బ్రోకలీని వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందాక వేసుకున్న వాటిల్లో జీలకర్ర, ధనియాల్లో పుట్నాల పప్పును వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు వేసుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. ఉడికిపోయింది బ్రోకలీ. ఇప్పుడు కారం వేసుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయింది మనకు ఫ్రై. ఈ పప్పుల పొడి వేయడం వల్ల బ్రోకలీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఓసారి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో.